కంటి నుండి ఒక కన్ను కానీ 2 కళ్ళు కానీ కంటి నుండి ఈ కంటిన్యూస్గా కన్నీళ్ళు కారటం అనేదాన్ని ఎపిఫొరా అంటామండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎపిఫొరాకి. వాటిలో ఒక కారణం ఏంటి అంటే ఈ కన్ను నుంచి మామూలుగా మనకి ఉత్పత్తి అయిన కంటి నీరు ముక్కులోకి ఒక డ్రైనేజ్ పాత్వే ఉంటుందండి. మనకి ఈ కన్ను ఈ మీడియల్ సైడ్లో కెనాలిక్యులై అని ఉంటాయి. తర్వాత శాక్ ఒకటి ఉంటుంది, లాక్రిమల్ శాక్ అని ఉంటుంది. ఆ శాక్ ద్వారా లాక్రిమల్ డక్ట్ ద్వారా ముక్కులోకి డ్రైన్ అవుతాయండి. కంటి నుంచి ముక్కులోకి ఒక డ్రైనేజ్ పాత్వే మనకి నేచర్ ఇచ్చుంటుంది. ఈ డ్రైనేజ్ పాత్వేలో ఏవైనా బ్లాక్స్ ఉన్నా అది ఫంక్షనల్గా సరిగా పనిచేయకపోయినా, యూజువల్లీ ఓల్డ్ ఏజ్లో ఈ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఆ పంపింగ్ సిస్టమ్ సరిగా లేకపోతే కన్నులో ఉత్పత్తి అయిన నీరు ముక్కులోకి పంప్ అవ్వదు. అప్పుడు ఆబ్వియస్గా మనకి కన్ను ఈ బుగ్గ మీదకి నీళ్లు కారిపోతూ ఉంటాయి. కొంతమంది ముసలి వాళ్ళకి చూస్తుంటాం మనం. దీన్ని ఎపిఫొరా అంటాము. ఇది కామన్ ప్రాబ్లమే అండి. దీనికి ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉంది అనేది మనం ఫస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారించాలండి. అంటే ఈ కెనాలిక్యులైలో బ్లాక్ ఉందా, లేకపోతే శాక్లో బ్లాక్ ఉందా, ఎక్కడ బ్లాక్ ఉంది అని వాళ్ళు కొన్ని ప్రోబ్ టెస్ట్ అని కొన్ని టెస్ట్ చేస్తారు. కొన్ని కంట్లో మెటీరియల్స్ వేసి, కొన్ని డ్రాప్స్ వేసి అవి ముక్కులోకి వస్తున్నాయా లేదా అని సిరంజింగ్ అని చేసి చూస్తారు. అంటే ఆ కెనాలిక్యులైలోకి మనకు వాటర్ సిరంజ్ చేసి అవి గొంతులోకి వస్తున్నాయా లేదా పేషెంట్ అడగటం ఇలాంటివి జరుగుతాయి. కంటి డాక్టర్స్ యూజువల్లీ నిర్ధారిస్తారు. వాళ్ళు ఈ సిస్టంలో పలానా చోట బ్లాకేజ్ ఉంది, దానికి సర్జరీ చేయాలి అని చెబితే ఆ సర్జరీ మనకి ఎక్స్టర్నల్ డీసీఆర్ ద్వారా, అంటే డాక్రోసిస్టోరైనాస్టమీ అంటారు, డీసీఆర్ సర్జరీ అంటారు. ఇది కంటి డాక్టర్ ఎక్స్టర్నల్గా అంటే ఇక్కడ కోసి ముక్కు పక్కలో ఆ డ్రైనేజ్ పాత్వేని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. లేదా ఈఎన్టీ డాక్టర్ అయితే దీన్ని ముక్కు ద్వారా కూడా చేయగలరండి. ఎండోస్కోపిక్గా ముక్కులో నుంచి వెళ్ళి ఏ ఏరియాలో అయితే బ్లాకేజ్ ఉందో దానికి మీడియల్గా ఉన్న బోన్ని మొత్తం తీసేసి ముక్కు ద్వారానే ఎండోస్కోపిక్గానే, బయట ఎటువంటి స్కార్ ఉండదు, ఆ శాక్ వాల్ ఓపెన్ చేయటము, ఆ డ్రైనేజ్ పాత్వేలోకి కొన్ని సిలికాన్ ట్యూబ్స్ అనేటివి పంపించి ఆ డ్రైనేజ్ పాత్వేని మళ్ళీ రిపేర్ చేయటం అనేది జరుగుతుందండి. దీన్ని ఎండోస్కోపిక్ డీసీఆర్ అంటాము. ఇది ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు. సో కంటి డాక్టర్ కానీ, చెవి ముక్కు గొంతు ఈఎన్టీ డాక్టర్ కానీ ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయగలరండి.